ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. టాలీవుడ్లో రిలీజ్డ్ ట్రెండ్ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. రిలీజ్లో హీరోల సూపర్ హిట్ సినిమాలు, కల్ట్ క్లాసిక్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు రిలీజ్లో రికార్డులు సృష్టించాయి, కానీ కొన్ని సినిమాలు విఫలమయ్యాయి, చతికిల పడ్డాయి. అయితే రిలీజ్లో తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు వరుసగా 1 నుండి 10 వరకు చూద్దాం. మొదటి స్థానంలో బాహుబలి ది ఎపిక్ మూవీ నిలిచింది. ఈ సినిమా బాహుబలి 1 ద బిగినింగ్, బాహుబలి 2 ద కంక్లూజన్ 2 సినిమాలు కలిపి ఒక సినిమాగా 225 నిమిషాల భారీ నిడివితో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31, 2025న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా కొత్త సీన్స్ యాడ్ చేస్తారనే పాయింట్తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 100 కోట్ల కలెక్షన్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా 52 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కారణం, ఈ సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేయలేదు. దాని ఫలితం కలెక్షన్లపై పడింది. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్ల విషయంలో కానీ, క్లోజింగ్ కలెక్షన్ల విషయంలో కానీ ఆల్ టైమ్ ఇండియన్ రికార్డు కొట్టింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లు వసూలు చేసి నెంబర్ 1 ఓపెనింగ్ కలెక్షన్గా నిలిచింది. ఫైనల్ రన్లో ఈ సినిమా 52 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ ఇండియన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా మూవీ మే 30, 2025న రిలీజ్ అయింది. మొదట ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు కొడుతుందని అందరూ అంచనా వేశారు, కానీ 7,50,00,000 మాత్రమే వసూలు చేసింది. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ సినిమా ఫైనల్ రన్లో 13,60,00,000 రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 2లో నిలిచింది రిలీజ్ సినిమాలలో. ఇక మూడవ స్థానంలో మళ్ళీ మహేష్ బాబు నటించిన మురారి మూవీ నిలిచింది. 2024 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే సాధించినప్పటికీ ఫైనల్ రన్లో ఈ సినిమా 8,90,00,000 గ్రాస్ వసూలు చేసి 3వ స్థానంలో నిలిచింది. ఇక 4వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 8,02,00,000 రూపాయలు ఓపెనింగ్ కలెక్షన్లను ఈ సినిమా సాధించింది. బాహుబలి ది ఎపిక్ మూవీ రాకముందు ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ హైయెస్ట్గా ఉండేవి. ఇక ఈ సినిమా ఫైనల్ రన్లో 8,80,00,000 గ్రాస్ వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది. ఇక 5వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీ నిలిచింది. ఖుషీ మూవీ డిసెంబర్ 31, 2022లో రిలీజ్ అయింది. న్యూ ఇయర్ కనుకగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ని సాధించింది. అప్పటి వరకు రిలీజ్లో ఉన్న కలెక్షన్స్ రికార్డులన్నీ తిరగరాసింది ఈ సినిమా ఓపెనింగ్ డే రోజు 4,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఫైనల్ రన్లో ఈ సినిమా 7,46,00,000 గ్రాస్ వసూలు చేసి 5వ స్థానంలో నిలిచింది. ఇక 6వ స్థానంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 మూవీ 6వ స్థానంలో నిలిచింది. ఆర్య 2 మూవీ ఏప్రిల్ 5, 2025న విడుదలైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి, కానీ ఫైనల్ రన్లో రికార్డు కలెక్షన్లు కొట్టలేకపోయింది ఆర్య 2 మూవీ. ఫైనల్ రన్లో ఈ మూవీ 6,80,00,000 రూపాయల గ్రాస్ వసూలు చేసింది. టాప్ 10 అల్లు అర్జున్ నటించిన ఈ ఒక్క మూవీ మాత్రమే నిలిచింది 6వ స్థానంలో. ఇక 7వ స్థానంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ నిలిచింది. ఈ సినిమా మే 7, 2025న విడుదలైంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించడంతో ఈ సినిమా రిలీజ్లో మంచి బజ్ ఏర్పడింది. మంచి ఓపెనింగ్ కలెక్షన్లు కూడా రాబట్టింది. ఫైనల్ రన్లో ఈ సినిమా 6,60,00,000 గ్రాస్ వసూలు చేసి
టాప్ 7లో నిలిచింది ఈ మూవీ. ఇక టాప్ 8లో అతడు మూవీ నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 9, 2025లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇదే సంవత్సరం విడుదలైన కలేజా మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ జరగలేదు. ఫైనల్ రన్లో ఈ సినిమా 6,45,00,000 గ్రాస్ మాత్రమే వసూలు చేసి 8వ స్థానంలో నిలిచింది. ఇక 9వ స్థానంలో అక్కినేని నాగార్జున నటించిన శివ మూవీ నిలిచింది. ఈ సినిమా రీసెంట్గా నవంబర్ 14న విడుదలైంది. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఓల్డ్ మూవీ ఇదే. సుమారు 36 సంవత్సరాల తర్వాత విడుదలైంది. ఇంతకు ముందు చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 35 సంవత్సరాల తర్వాత విడుదలైతే 36 సంవత్సరాల తర్వాత విడుదలైన రిలీజ్ ఓల్డెస్ట్ మూవీగా నిలిచింది శివ మూవీ. అంతేకాదు సీనియర్ హీరోలలో ఓల్డ్ మూవీస్ అయిన చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి, బాలకృష్ణ ఆదిత్య 369 మూవీల కలెక్షన్స్ను బ్రేక్ చేసింది శివ మూవీ. సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన హీరోగా నాగార్జున నిలిచాడు. శివ మూవీ మొదటి రోజు రిలీజ్లో 2,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 1,50,00,000 గ్రాస్, మూడవ రోజు ₹1,00,00,000 గ్రాస్, నాలుగవ రోజు 40,00,000 గ్రాస్, ఐదవ రోజు 30,00,000 గ్రాస్, ఆరవ రోజు 15,00,000 గ్రాస్, ఏడవ రోజు 5,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఫైనల్ రన్లో ఈ మూవీ 5,90,00,000 గ్రాస్ వసూలు చేసి రిలీజ్ సినిమాలలో 9వ స్థానంలో నిలిచింది. ఇక 10వ స్థానంలో మహేష్ బాబు నటించిన బిజినెస్ మూవీ నిలిచింది. ఈ మూవీ ఫైనల్ రన్లో 5,80,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక 11వ స్థానంలో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ 4,95,00,000 వసూలు చేసింది. ఇక 12వ స్థానంలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ 4,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక 13వ స్థానంలో ప్రభాస్ నటించిన సలార్ మూవీ 4,35,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఏది ఏమైనా నాగార్జున నటించిన శివ మూవీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. అయితే ఎన్నో అంచనాల మధ్య శివ మూవీ రిలీజ్ అయింది. 36 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ చిత్రం నవంబర్ 14న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989లో విడుదలైన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన శివ అప్పట్లోనే 12 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ని పూర్తిగా మార్చేసిన ఈ సినిమా రిలీజ్లోనూ దుమ్ము లేపుతుంది. లేటెస్ట్ టెక్నాలజీతో డాల్బీ అట్మాస్ 4K టెక్నాలజీతో శివ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అంతేకాదు ఆడియన్స్ కూడా సరికొత్త అనుభూతిని అందించేందుకు టెక్నాలజీ విషయం డైరెక్టర్ వర్మ కూడా ప్రత్యేక కేర్ తీసుకున్నాడట. ఈ సినిమా సౌండ్ నుంచి ప్రజెంటేషన్ వరకు కొత్తగా ప్రజెంట్ చేయడానికి కసరత్తు చేశాడట.